కాకినాడ జిల్లాలోని తేటగుంటలో మహిళ మర్డర్ కేసును తుని రూరల్ పోలీసులు ఛేదించారు. మృత్యువాత పడిన మహిళతో ప్రవీణ్ కు పరిచయం ఉండటంతో ఆమెను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె సహకరించకపోవడంతో పీక నులిమి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రవీణ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్య లేకపోవడంతో మహిళను ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి పీక నులిమి హత్య చేశాడంటూ పోలీసులు తెలిపారు. అది మన ప్రెస్ సోదరుల ముందు గుర్తించి 19 ఉదయం సుమారు 8 గంటలకి తుని మండలం మన రాజుపేట గ్రామ శివారు అక్కడ నుంచి హైవే నుండి టీ వెంకటాపురం వెళ్లే గ్రావెల్ రోడ్ లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్ గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సోదరుల ముందు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత తేటగుంట వీఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సెన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం, తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సారు, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తుని రూరల్ సి అయినటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఎస్ నలుగురు తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఏ విజయబాబు, కోరంగి ఎస్ఏ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకేవి అని చెప్పి తెలియటం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయి తోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైట్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పైపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, అన్నాచల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి